హలో గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు ఎట్లున్నారు కామెంట్ చేయండి. ఐ హోప్ అందరు మంచిగున్నారని అనుకుంటున్నా. పొద్దున్న కెమెరా పట్టుకొని ఎక్కడ పోతున్నారా అంటే నా డైలీ రొటీన్ ఎట్లుంటుందో మీకు కూడా చూపిద్దామని కెమెరా పట్టుకొని బాద్షాలకు బయలుదేరా. దారి మధ్యలో మా ఫ్రెండ్స్ ఎవరైనా కనపడితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. దీనికి నేను దేశ పర్యటన అని పేరు పెట్టేశా. సారీ మామ, గ్రామ పర్యటన అని పేరు పెట్టబోయి దేశ పర్యటన అని పెట్టేశా. ఏమనుకోవద్దు. గ్రామ పర్యటనలో నా ఫ్రెండ్స్ ఎవడో నాకు కనపడలేదు. సరే, ఫ్రెండ్స్ కనపడకపోతే కనపడపోయారు. స్కూల్ పోయే పిల్లగాళ్ళు హాలిడేస్ ఇచ్చారు కదా, వాళ్ళు కూడా కనపడలే. నాకు ఎవరన్నా కనపడతారేమో చిన్న ఆశతో డాబా ఎక్కి చూసామమ్మ, అక్కడ కూడా కనపడలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ రోడ్ ఎక్కామమ్మ. ఇప్పుడైనా ఎవరో ఒకరు కనపడతారు అనుకున్నా కానీ ఎవరు కనపడలేదు. నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి అయినా కానీ కనపడలేదు నా కొడుకులు అనుకున్నా. జస్ట్ ఫర్ ఫన్ మామ. అలాగే అనుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న పాప కనపడదు మామ. ఆ పాప దగ్గరికి పోయి నా ఫ్రెండ్స్ ఎవరు కనపడలేదు, నీకేమైనా కనపడ్డారా అని అడిగితే నీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నువ్వు కూడా ఏదన్నా పని చేసుకోరా బేవకు అని తిట్టింది. సరే, నేను కూడా ఏదో పని చేసుకున్నామని వెళ్ళిపోతున్నా. మరి మీరేం చేస్తున్నారు అది కూడా నేనే చెప్తా. మేము చెప్పే సొల్లు వింటా ఉండాలి. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే ఏదన్నా పని చేసుకోరా బేవకు. వస్తా బాయ్.